రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. బిజినెస్ చేస్తున్నారు. అవునా. మీరు అంటే ఇంతకు ముందు చదువుకున్నారా లేకపోతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత? లేదండి, మ్యారేజ్ వరకు ఇంటర్ అయిపోయింది. ఇంటర్. ఓకే. చిన్న బాబు పుట్టాక డిగ్రీ చేశాను. చిన్న బాబు పుట్టాక ఇంటర్ కంప్లీట్ చేశారా? డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. ఇప్పుడు చేస్తున్నానండి. మొన్నటి వరకు బిజినెస్ లో నేను మా వారితో చేసేదాన్ని, హెల్ప్ చేసేదాన్ని. బాగా మిక్స్ అయిపోయింది కదా? అవునండి. తర్వాత అండి పక్కన పెట్టేస్తున్నారు. ఓకే. చపాతీ చేస్తాను. చపాతీ ఇలా చేసేసుకోవాలి కొంచెం. ఓకే. ఇంకా ఏ వంటలు చేస్తూ ఉంటారు మీరు? పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడతారండి. నాన్ వెజ్. అవునండి. రోజు అదే చేస్తుంటారా? రోజు చేయనండి, వీక్లీ సండే కంపల్సరీ. సండే మాత్రం తప్పనిసరిగా. ఇంత ముద్ద తీసుకున్నానండి. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆ చపాతీలో పెట్టి ఫోల్డ్ చేస్తాం. ఈ ప్రాపర్ ఎక్కడండి? ఇక్కడేనండి, హైదరాబాద్. అత్తగారు అమ్మగారు అందరు ఇక్కడే. మొత్తం ఇక్కడే. వేరే ఊరు వెళ్ళే అవసరమే లేదండి. అసలు వెళ్తూ ఉంటారా? అసలు ఇంకా ఏదైనా ఇట్లాగే హాలిడేస్ జనరల్ గా మీరు ట్రిప్స్ వేసుకోవాలంటే వెళ్ళడమే గానీ ఇక వేరే ఊరు అత్తగారు అమ్మమ్మ అట్లా ఏమి లేదు, అంతా ఇక్కడే. మరి పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ వేరే ఊరు వెళ్తుంటారు సమ్మర్ హాలిడేస్? చేస్తారండి పిల్లలు, మనకి ఎవరు ఎక్కడ విలేజెస్ లేవు కదా అని అందరు ఇక్కడ వాళ్ళే. దాంట్లో కలిపేసి మీరు చపాతీలా చేస్తున్నారు? అవునండి. అప్పుడు మిక్స్ అయిపోతుంది కదా మధ్యలో? అవునండి. ఇప్పుడు దాన్ని ఇందులో వేస్తాం. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు? నెయ్యి వేయాలా? ఇప్పుడే వేయాలి. అంటే ముందు ప్లెయిన్ గా వేసేసి తర్వాత వేయాలి. ఓకే. స్పాట్ లా తీసుకొని కొంచెం వేడాక మార్చాలి. వెనక్కి తిప్పాలా? తిప్పాలి. ఓకే. ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు? అవునండి. ఓకే. ఆ పిండి అంతా కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ చేసేద్దాం. ఓకే. సుహాసిని గారు అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సేమ్ ఇలానే అది కూడా రెండు వైపులా కాల్చుదాము. అవునండి. ఓకే. సుహాసిని గారు అయిపోయిందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూడా తీసేసుకుందాం. తీసి సర్వింగ్ బౌల్. ఇదిగో వెజిటబుల్ పరాటా రెడీ అయ్యింది. చూసి చెప్పండి. తప్పకుండా అండి. వెజిటబుల్ పరాటా రెడీ అయిపోయిందండి. మరి ఇది రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఆలు, పచ్చి బఠానీ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్. వెజిటబుల్ పరాటా తయారు చేసే విధానం: గోధుమ పిండి చపాతీలా చేయాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఆలు పేస్ట్, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా చేసి ఉంచిన చపాతీ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలా ఒత్తుకుని నేతిలో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వెజిటబుల్ పరాటా రెడీ. వెజిటబుల్ పరాటాకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? ఇప్పుడు రుచి చూద్దాం. సుహాసిని గారు చాలా బాగుంది, స్పైసీగా ఉంది. అంటే మామూలుగా మనకు చపాతీ అంటే ప్లెయిన్ గా ఉంటుంది, పరోటా అంటే. అలా కాకుండా దీంట్లో మనకు మసాలాలు అంటే అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదొకటి, ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఏంటంటే స్పైసీగా ఉంది. ఇట్లా కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇంత మంచి వంట చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వోచర్, అలాగే గిఫ్ట్ ప్యాక్ కూడా. చూసారు కదా సక్లు, వెజిటబుల్ పరాటా. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023565440కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో విభిన్న వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.